ఒక అందమైన ఉదయం, తెలివైన కాకి ఒక రొట్టె ముక్కను కనుగొంది. అది తన ముక్కులో పట్టుకొని ఒక పొడవైన చెట్టు మీదకు ఎగిరిపోయింది. పచ్చటి చెట్ల మధ్యలో అది గర్వంగా కూర్చుంది. అంతలో, దూరంలో ఆకలితో తిరుగుతున్న నక్క చెట్టు మీద రొట్టె పట్టుకున్న కాకిని చూసింది. ఆ రొట్టెను తినగలిగితే, నా ఆకలి తీరుతుంది, అని నక్క అనుకుంది. చెట్టు దగ్గరకు వెళ్లిన నక్క, కాకిని పొగడడం ప్రారంభించింది. ఓ తెలివైన కాకి, నీ ఈకలు ఎంత మెరిసిపోతున్నాయో, నువ్వు చూడటానికి ఎంత అందంగా ఉన్నావో, నీ గొంతు కూడా చాలా మధురంగా ఉంటుంది, అని చెప్పింది. నక్క మాటలు విని, కాకి గర్వంతో మురిసిపోయింది. నా గొంతు ఎంత మధురంగా ఉంటుందో చూపించాలి, అని ఆలోచించి, కాకా, అని గట్టిగా అరచింది. కాని అలా చేయగానే, రొట్టె కింద పడిపోయింది. రొట్టె నేలపై పడగానే, నక్క దాన్ని పట్టుకుని ఆనందంగా పారిపోయింది. చెట్టుమీద కూర్చున్న కాకి ఆశ్చర్యంతో, దుఃఖంతో మిగిలిపోయింది. తర్వాత, దూరంగా ఒక చెట్టు క్రింద నక్క ఆ రొట్టెను తింటూ ఆనందించింది. ఇక కాకి తన పొరపాటును ఆలోచిస్తూ ఉండిపోయింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: పొగడ్తలను నమ్మి మోసపోవద్దు.